స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ 50లో హెవీ వెయిట్ ఉన్న స్టాక్స్ హెచ్డిఎఫ్సి, రిలయన్స్ లాంటి స్టాక్స్ తగ్గడంతో నిఫ్టీ కాస్త కిందకి తగ్గింది. 160 పాయింట్స్ డౌన్ అయ్యి 22,332లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 507 పాయింట్లు తగ్గి 47,327లో క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ 616 పాయింట్లు తగ్గి 73,502లో క్లోజ్. సో యుఎస్ ఫెడ్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ రాబోయే కాలంలో అంటే ఈ సంవత్సరంలో కాస్త తగ్గించొచ్చు అనేది అక్కడ ఉన్న న్యూస్. దాని తగ్గట్టుగా డాలర్ ప్రభావం గానీ గోల్డ్ విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఇక నిఫ్టీ 50లో ఈ రోజు 17 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 33 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్ గా అపోలో హాస్పిటల్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఉండగా టాప్ లోజర్స్ గా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఇక ఈ రోజు కొన్ని కౌంటర్స్ లో భారీగా షేర్లు చేతులు మారిన కంపెనీలు చూసుకున్నట్లయితే జొమాటో, యూనియన్ బ్యాంక్, డిష్ టీవీ, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, సంవర్ధన, మదల్సన్ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కౌంటర్స్ లో భారీగా షేర్లు లావాదేవీలు చేతులు మారడం జరిగింది. ఇక కంపెనీల న్యూస్ విషయానికి వస్తే ఎన్ఎల్సి ఇండియా ఈ కంపెనీ రాజస్థాన్ లో థర్మల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయబోతుంది. ఒకప్పుడు ఈ ఎన్ఎల్సి ఇండియా అంటే నేవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేవాళ్ళు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన కంపెనీ. బొగ్గు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉన్న కంపెనీ. దీని యొక్క బిజినెస్ ఏంటంటే లెగ్నైట్ గనుల్ని మైనింగ్ చేయటం, థర్మల్ పవర్ ని ప్రొడక్షన్ చేయటం. ఉత్పత్తి చేసిన పవర్ ని తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకి ఎలక్ట్రిసిటీని అమ్ముతుంది కంపెనీ. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రాజస్థాన్ ప్రభుత్వంతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకాలు చేసింది. ఎందుకు అంటే 125 మెగావాట్స్ లెగ్నైట్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం, అలాగే 1000 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజు షేరు 8% పెరిగి ₹232 క్లోజ్ అయింది. ఎన్ఎల్సి ఇండియా. అదానీ గ్రీన్ ఈ కంపెనీ కౌడా రెన్యూబుల్ ఎనర్జీ పార్క్, ఆ పార్క్ లో 1000 మెగావాట్స్ పవర్ ని ఆపరేషన్ లోకి తీసుకొచ్చింది అదానీ గ్రీన్. దీంతో కంపెనీ యొక్క మొత్తం ఆపరేటింగ్ చేసే పవర్ 9478 మెగావాట్స్ కి చేరింది అదానీ గ్రీన్ పవర్. సో ఈ రోజు కంపెనీ షేర్ అయితే ₹1930 క్లోజ్ అయింది. ఇక డిఫెన్స్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇండియన్ ఆర్మీ అండ్ కోస్ట్ గార్డ్స్ కోసం ధ్రువ్ చాపర్స్ ని తయారు చేస్తుంది. దీంతో ఈ రోజు స్టాక్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. గత సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో 140% పెరిగింది ఈ స్టాక్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మీద చాలా బడ్జెట్ కేటాయించి ఎన్నో ఆర్డర్లు ఇవ్వడం, డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా చాలా భారీగా పెరగడం, దాంట్లో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఇంకా మరింతగా ఆర్డర్లు సంపాదించి స్టాక్ చాలా పాజిటివ్ గా ఈ మధ్య ట్రేడ్ అవుతుంది. గడిచిన సంవత్సరంలో 140% పెరిగింది స్టాక్. అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఈ కంపెనీని 13 మంది అనలిస్టులు ట్రాక్ చేస్తుంటే 11 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తే ఒక్క అనలిస్ట్ హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. కేవలం ఒకే ఒక అనలిస్ట్ మాత్రమే సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అది ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ₹3,370 క్లోజ్ అయింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL. ఇక జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ వీక్ ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఏమని అంటే ఈ కంపెనీ లోన్స్ ఇచ్చే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్ గా ఫాలో అవనందు చేత ఆర్బీఐ ఏమని నిషేధించిందంటే వీళ్ళకి షేర్స్ అండ్ డిబెంచర్స్ కి అగైనెస్ట్ గా మీరు లోన్లు ఇవ్వద్దు అని చెప్పి నిషేధించింది లాస్ట్ వీక్. అదొక నెగిటివ్. లాస్ట్ వీక్ కూడా షేర్ డౌన్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో పనిష్మెంట్ ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కొత్తగా ఒక నిషేధం పెట్టింది ఈ కంపెనీకి. ఏమని అంటే ఈ డెట్ సెక్యూరిటీస్ కి పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు లీడ్ మేనేజర్ గా ఉండకూడదు అని నిషేధించి. ఇప్పుడు మనకి ఏదైనా కంపెనీ ఐపీఓ వచ్చిందండి, మొత్తం ఓవరాల్ గా ఈ ఐపీఓ వచ్చే వరకు, లిస్ట్ అయ్యే వరకు ఎవరో ఒకరు మేనేజర్ గా, లీడ్ మేనేజర్ గా ఉంటారు. వాళ్ళే మొత్తం పేమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం, పేమెంట్ అంతా ఇలా సెటిల్ చేయడం, మళ్ళీ లిస్ట్ అయ్యే వరకు కంపెనీకి మొత్తం ఫండ్స్ అప్ చెప్పేందుకు ఒక లీడింగ్ చేస్తారు ఒకళ్ళు. ఆ విధంగా వీళ్ళు లీడ్ మేనేజర్ గా మాత్రం ఉండటానికి వీలు లేదు అని ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ రోజు స్టాక్ 10% తగ్గి ₹79 క్లోజ్ అయింది. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్. ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ కంపెనీ బైబ్యాక్ ద్వారా షేర్ని కొనుగోలు చేయబోతున్నట్టుగా కంపెనీ ప్రకటించింది. ఈ టెండర్ ప్రాతిపదిక మీద ₹105 దగ్గరలో షేర్లు 30 లక్షల షేర్లు బైబ్యాక్ ద్వారా కొనబోతున్నట్టుగా కంపెనీ ప్రకటించింది. ఈ రోజు స్టాక్ అయితే ₹82 క్లోజ్ అయింది. బట్ కంపెనీ కొంటానని చెప్పింది. ₹105 దగ్గరలో టెండర్ బేస్ మీద కొనుగోలు చేయబోతుంది కంపెనీ. అయితే దీనికి రికార్డు తేదీగా మార్చి 20వ తేదీని నిర్ణయించింది ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
టాటా కెమికల్స్ ఈ రోజు టాటా కెమికల్స్ షేర్ 10% తగ్గింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఒక 5% తగ్గింది. ర్యాలీస్ ఇండియా ఒక 2.5% తగ్గింది. ఎందుకు ఇలా నెగిటివ్ గా రియాక్ట్ అయిందంటే మనం లాస్ట్ వీక్ ఒకసారి ఈ ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ లాస్ట్ వీక్ ఏం చెప్పిందంటే ఈ టాటా సన్స్ వాళ్ళ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కాబోతుంది. ఇది చాలా ఒక మెగా ఐపీఓగా రాబోతుంది. 55,000 కోట్ల ఐపీఓ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ అంటే 2025 లో రాబోతుంది అన్నట్టుగా గతవారం చెప్పడం జరిగింది. అంతేకాకుండా టాటా కెమికల్స్ లో వాల్యూ అన్లాక్ అవబోతుంది. ఇది చాలా అండర్ వాల్యూగా ఉంది అని చెప్పడంతో టాటా కెమికల్స్ లో పర్టికులర్ గా లాస్ట్ వీక్ లో దాదాపు 40% దాకా షేర్ పెరిగింది. సో ఈ రోజు మార్కెట్ లో న్యూస్ ఏంటంటే ఇప్పట్లో ఈ టాటా సన్స్ ఐపీఓ రాకపోవచ్చు, ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఇప్పట్లో లేదు అన్నట్టుగా వార్తలు రావడంతో ఇమీడియట్ గా స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి టాటా కెమికల్స్ టాటా సంబంధించిన స్టాక్స్ అన్ని కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి పర్టికులర్ గా టాటా కెమికల్స్ అయితే బాగా పెరిగింది కాబట్టి ఈ మధ్య అందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చేత 10% తగ్గింది ఈ రోజు. ప్రస్తుతం టాటా కెమికల్స్ షేరు 1,173 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అనే పేరు ఉండేది గతంలో. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కన్స్ట్రక్షన్ కంపెనీ. అయితే ఈ కంపెనీకి ఇప్పుడు ఒకే పర్టికులర్ గా బిగ్ ఆర్డర్ కాకుండా డిఫరెంట్ వర్క్స్ కి 9 ఆర్డర్స్ రావడం జరిగింది. కంపెనీ యొక్క పూర్తి అనుబంధ సంస్థ హెచ్ఎస్సిసి కంపెనీకి ఆ టోటల్ ఆర్డర్స్ యొక్క వాల్యూ వచ్చి 368 కోట్లు అని కంపెనీ ప్రకటించింది. అయినా కానీ ఈ రోజు అయితే స్టాక్ 5% నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఎందుకంటే జస్ట్ ఫిబ్రవరి 5th 52 వీక్స్ హైని టచ్ చేసింది స్టాక్. ఈ మధ్య కూడా చాలా ఆర్డర్స్ రావడం జరిగింది కంపెనీకి. సో పబ్లిక్ ఈ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ కాస్త నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్న టైంలో ఈ న్యూస్ వచ్చినా కూడా ఈ రోజు స్టాక్ అయితే పెరగలేదు, 5% నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ప్రస్తుతం 121 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఎన్బిసిసి. సోలార్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీకి 455 కోట్ల విలువ గల ఆర్డర్ రావడం జరిగింది. ఇదేంటంటే డిఫెన్స్ ప్రొడక్ట్ సంబంధించి ఎక్స్పోర్ట్ ఆర్డర్ రావడం జరిగింది. 455 కోట్ల విలువ గల ఆర్డర్. ఈ ఆర్డర్ ని 2 సంవత్సరాలు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది కంపెనీ. ఇక పవర్ గ్రిడ్ విషయానికి వస్తే కంపెనీ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ప్రసారణ నిగమ్ లిమిటెడ్ దాంతో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ని డెవలప్ చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ రాబోయే రోజుల్లో 10,000 కోట్ల విలువ గల ప్రాజెక్ట్స్ ని తీసుకోబోతోంది. ప్రస్తుతం ఈ రోజు 285 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్. రైల్వే కంపెనీ ఆర్వీఎన్ఎల్ 1,140 కోట్లు విలువ గల ఆర్డర్ ని సంపాదించింది. ఈ రోజు స్టాక్ దీంతో చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. 8% పెరిగి 245లో క్లోజ్ అయింది ఆర్వీఎన్ఎల్. టోరెంట్ పవర్ కూడా ఈ మధ్య ఆర్డర్స్ అయితే బాగానే వచ్చినాయి. మరొక ఆర్డర్ యాడ్ అయింది. ఇప్పుడు 1,450 కోట్ల విలువ గల ఆర్డర్ ని సంపాదించింది టోరెంట్ పవర్. ప్రస్తుతం 1,162 రూపాయల్లో క్లోజ్ అయింది టోరెంట్ పవర్. ఇక ఐపీఓ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకసారి చెప్పుకుందాం. ఈ కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్ ఇది రీసెంట్ గా ఐపీఓకి వచ్చింది. దీని గురించి మనం లాస్ట్ వీక్ ఐపీఓ సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దాంట్లో కూడా ఈ ఐపీఓ డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్ ఇది మార్చి 6వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు ఐపీఓ పీరియడ్ గా ఉంది. ఈ రోజుతో అది క్లోజ్ అయింది. అయితే కంపెనీ ఎక్స్ట్రాడినరీగా సబ్స్క్రిప్షన్ రికార్డ్ గా వసూలు చేసింది. 733 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్. అంటే వజ్రాలు పొదిగిన బంగారపు ఆభరణాలని హోల్సేల్ వ్యాపారం చేసే కంపెనీ ఈ కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్. మరో కంపెనీ గోపాల్ స్నాక్స్ లిమిటెడ్ ఈ హల్దీరామ్స్ లాగా స్నాక్స్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ కూడా మార్చి 6వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ దాకా ఐపీఓ తేదీగా ఉంది. ఈ రోజుతో ఐపీఓ పీరియడ్ అయితే కంప్లీట్ అయింది. 9.5 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది గోపాల్ స్నాక్స్ లిమిటెడ్. అయితే నిన్న నేను మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ గా పోస్ట్ చేశాను నేను ప్రథమ్ ఈపీసీ ప్రాజెక్ట్స్. ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది మార్చి 11వ తేదీ అంటే ఈ రోజు నుంచి మార్చి 13వ తేదీ దాకా ఐపీఓ పీరియడ్ గా ఉంది. ఈ ఒక్క రోజే 13 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ప్రథమ్ ఈపీసీ ప్రాజెక్ట్స్. ఇక మిగిలిన ఐపీఓ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ అప్డేషన్స్ రేపు న్యూస్ రేపు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.